అన్నాడు. కాంగ్రెస్ హయాంలో లాంతర్ల వెలుగులో విద్యార్థులు చదువుకునేవారని, రోజులు ఉండేవని మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటరించారు. విద్యుత్ను బీఆర్ఎస్ నేతలే కనిపెట్టినట్లు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. 2014 ముందు రాష్ట్రంలో కరెంటు లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెసేనని, ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన చరిత్ర కాంగ్రెస్ తనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ఒకటే 18,000 పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ 2020లో చెప్పింది అధ్యక్ష, 22లో చెప్పింది అధ్యక్ష. ఇక అసలు విషయానికి వద్దాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్న పరిస్థితి, మొట్టమొదటి బలి పిల్లల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష. ఆనాడు కిరసనాయిల్ దేవులాడుకొచ్చుకోవాలి, లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి, ఇది పరిస్థితి అధ్యక్ష. ఇక మంచినీళ్ళ పరిస్థితి, విద్యుత్ సరఫరాకు సంబంధించి 2014 నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం, అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు, మనం సివిలైజేషనే లేనట్టు, వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు. ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వారు చేసిన ప్రగతిని చెప్పండి తప్ప 2014 కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష. ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసాము, మన అందరికి కూడా తెలుసు. విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష. ఇవాళ